ఎంతో నిరాడంబరంగా ఉన్న వీరి పేరు మేకా కాశీ విశ్వేశ్వరుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జన్మించారు. 4 దశాబ్దాల క్రితం విజయనగరానికి తరలివచ్చారు. తాత తండ్రుల నుంచి మంచి ఉన్నతమైన కుటుంబం. అనేక వ్యాపారాలు చేశారు కాశీగారు. ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అక్కడే అందరికంటే భిన్నంగా ఆలోచించారు. ఉన్నంతలో 10 మందికి సాయపడాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాకు 2 అమ్మాయిలు, అంచేత వాళ్ళు ఎలాగ సెటిల్ అయిపోయారు. ఎలాగైనా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో, ఎందుకంటే మా తాతలు ముత్తాతలు కూడా ఈ సర్వీస్లోనే ఉండేవారు. మా ఒక తాత అయితే బాబన్ గారైనా ఆయన మంచి కవి, అలాగే మా కాశీ గారైనా మా తాత కూడా మంచి ఇలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవారు. అంచేత నాకు కూడా మనం ఎందుకు చేయకూడదు, ఇంకెంత డబ్బులు సంపాదించుకున్నా ఒకటే. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, కానీ సాయపడే మనసు కొంతమందిలోనే ఉంది. అలాంటి కోవకే చెందుతారు కాశీగారు. ఇప్పుడు ఇందిరానగర్లో ఈ ప్రజలకే పాపం నీడీ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఒక 20 ఇల్లులు అసంపూర్తిగా మిగిలిపోయినప్పుడు డబ్బులు సరిపోయి కదా 15,000 20,000 ఇచ్చేవారు గవర్నమెంట్. ఆ మిగతా 20,000 23,000 అయింది. ప్రతి 20 ఇళ్ళు నేను చదువుకోవాలనే ఆశ, అభిరుచి ఉండి కూడా డబ్బులు లేక చదువుని ఆపేస్తున్న అనేక మంది విద్యార్థులకు సాయం చేస్తున్నారు కాశీగారు. విద్యే మనిషిని ఉన్నతుడిగా నిలబెడుతుందని బలంగా నమ్ముతున్నారు. అలాగే చదువుకోలేని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఎలాగైనా సాయం చేయాలని. అలాగే ఒక 2-3 ఇంజనీరింగ్ కూడా చదివించాను. తర్వాత ఈ లోపల ఫీజులు అయ్యి ఏమన్నా కావాల్సిన ఎవరికైనా సాయం చేస్తూ ఉండేవాడిని. ప్రతి సంవత్సరం నేను అలాగే ఎవరికి ఎంత వీలైతే అంత ఇలా చేద్దామని. వీరి నిరంతర కృషి 6 పదులు దాటిన వయస్సులోనూ వీరు చేస్తున్న సామాజిక సేవలు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. పర్యావరణం పట్ల కాశీగారికి ఎంతో మక్కువ. అందుకే పర్యావరణ పరిరక్షణకు తన వంతు సాయం అందించేందుకు సిద్ధపడ్డారు. మొక్కలు నాటడాన్ని ఓ యజ్ఞంలో భావించారు. గత 2 దశాబ్దాలుగా విజయనగరంలోని బాలాజీనగర్, స్టేట్ బ్యాంక్ కాలనీ, ప్రదీప్ నగర్తో పాటు అనేక ప్రాంతాల్లో వందలాది మొక్కలు నాటారు. కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటి పరిరక్షణ బాధ్యతను కూడా వీరే తీసుకున్నారు. మొక్కల పరిరక్షణకు కావాల్సిన ట్రీ గార్డ్స్ని సొంత డబ్బులతో సమకూర్చుతున్నారు. గతంలో వీరు నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా ఎదిగాయి, ఎంతో మందికి నీడనిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం వచ్చేటప్పటికి చాలా వేడి వచ్చేస్తుంది. దానికి 2% అన్నా తగ్గుతుందని చెప్పారు. అంచేత ఈ మొక్కలు పెంచితే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది, తర్వాత చెట్టు నీడేస్తుంది అని చెప్పి నేను ఆ కాన్సెప్ట్ తోటి మొత్తం ఈ ప్రదీప్ నగర్ కాలనీ అంతా చెట్లు నా సొంత ఖర్చుతోటి నేను వేయించాను. అంచేత ఎండాకాలం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. వీరు గతంలో కౌన్సిలర్గా పనిచేశారు. సేవ కోసమే రాజకీయాలు అని బలంగా నమ్మారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. కాదు, చేతల్లో సేవ చేయాలనేది వీరి లక్ష్యం. నిత్యం సమాజహిత కార్యక్రమాల్లో మనిషి మరణించిన తర్వాత వారి దహన సంస్కారాలు కూడా సంప్రదాయబద్ధంగా హుందాగా జరగాలనేదే కాశీగారి ఉద్దేశం. విజయనగరంలోని తోటపాలెంలో 1,60,00,000తో కైలాస భూమిని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణానికి 25 లక్షలను అందించారు కాశీగారు. అలాగేనేమో ఇక్కడ కైలాస భూమి అని ఎక్కడో దూరంగా ఉన్నది, ఇక్కడ ఒకటి కడితే బాగుంటుందనే ఐడియాతోటి నేను ముందుకొచ్చి నన్ను కని పెంచి పెద్ద చేసిన మా తల్లిదండ్రులకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అంచేత వాళ్ళ పేరు మీద ఒక 25 లక్షలు ఇచ్చి అది కూడా స్టార్ట్ చేసి దాని చైర్మన్ కూడా నేనే. బడుగు బలహీన వర్గాలకు వారికి చేతనైనంతలో ఓ పక్క ఆర్థికంగా సాయపడుతూనే ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసాని కలిగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి ఏమి లేదని, పెద్దోళ్ళు కూర్చోడానికి ఏమి లేదు, ఒక లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంటు, చుట్టూ ట్రాక్కు, ఇవన్నీ చేశాను ప్రదీప్ నగర్లోను. ఇదే కాలనీలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అలాగే ఒక వాటర్ ప్లాంట్ కూడా ఉండేది, దాని కూడా షిఫ్ట్ చేయవలసి వచ్చింది, చేస్తున్నాము. అంచేత ఎలాగైనా సరే ప్రజలకే మనం సహాయపడాలి మనకున్న దాంట్లో అని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి. అలాగే ఈ కాలనీ అంతా ఒక్క రోడ్డు ఉండేది కాదు, నేను వచ్చాక ఈ రోడ్లన్నీ వేయించి మొత్తం మీద ఈ మొక్కలు కూడా విపరీతంగాను చాలా మొక్కలు వేసి మొక్కలు కూడా పెంచాను. కళాకారులను ప్రోత్సహిస్తున్నారు.
మట్టి గణపతి వాడకాన్ని పెంచడానికి తన వంతు కృషి చేస్తున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా తన వంతు సాయం అందిస్తున్నారు కాశీ గారు. కొందరు డబ్బులు అలా పోజేస్తూనే ఉంటారు, కానీ నాకు ఒక స్టేజ్ వచ్చాక ఇంకా ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అమెరికాలో ఉన్నారు. మీరు ఏం ఖర్చు పెట్టుకోవాలి అది ఖర్చు పెట్టుకోవాలి, మాకేమీ ఇవ్వకపోయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఉండండి అంతే చాలు అంటారు. మా మిస్సెస్ కూడా నాకు అన్ని విధాల సహకరిస్తుంది. మా బ్రదర్స్, మా సిస్టర్స్ మొత్తం అందరూ కూడా నేనేం చేసినా నాకు సపోర్ట్ బాగానే ఉంటుంది. ఇంకా మనం ఏదోటి ప్రజలకు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఏమనిపిస్తుంది, ఒక నిజంగానే నీడీ పీపుల్కి నేను వాళ్ళని ఆదుకున్నాననే సంతృప్తి నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. నా లక్ష్యాన్ని నేను బతుకున్నంతకాలం ఇలా 10 మందికి ఉపయోగపడుతూ ప్రజాసేవ చేయాలనేదే నా లక్ష్యం.